జస్ట్ కొంచెంలో అయితే తప్పించుకున్నాము, లేకపోతే నేను మా కోవేటోళ్ళము ఏమైపోయి ఉండేవాళ్ళము ఈ పాటికి. ఇంటికి పోయేదానికి కోవేటోళ్ళని ఎక్కించుకొని దోహా నుండి 80 నెంబర్ రోడ్డు అయితే ఎక్కుతున్నా. ఎక్కేటప్పుడు పెద్ద రాయి వచ్చేసి సైడ్ అద్దం మీద అయితే పడిపోయింది. నేను ఉండే పక్క బండిలో నాతో పాటు కోవేటోళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. మా నలగరికి ఆ రాయి ఎక్కడి నుండి వచ్చింది ఇప్పటికీ తెలియడం లేదు. ఎదురుగా అయితే మనకు అర్థమయ్యేది సైడ్ అద్దం కాబట్టి, అందులో నైట్ టైము ఖచ్చితంగా నా తలకాయకి ఎదురుగా అద్దం మధ్యలో అయితే తగిలింది. ఒకవేళ అద్దం పగిలిపోయి లోపలికి కూడా రాయి వచ్చేసింటే తలకాయకి తగిలి ఉండేది. మళ్ళీ ఏం జరిగిండేదో మరి, ఎట్నో రాయి లోపలికి రాలేదు. నాకు తెలిసి ఏరే వాళ్ళ బండి టైర్ కింద రాయి పడి స్లిప్ అయ్యన్నా వచ్చి తగిలి ఉండాలి, లేదంటే ఏరే వాళ్ళ బండిలోంచి రాయితన్నా కొట్టుండాలి. ఇంకొక అవకాశం అయితే లేదు. అందులో నేను హైవేలో ఉండా కాబట్టి ఇంక వెంటనే మా కోవిడ్ సార్ ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పేసినాను. మా సార్ వెంటనే వీళ్ళు అద్దం అయితే మార్చేయమని చెప్పినాడు. నా బాధ ఏంటంటే బండి తెచ్చి 7 నెలలు కూడా గల డెలివరీ బండి అప్పుడే అద్దం బయలిపింది. అద్దం ఒరిజినల్ మారుద్దామని చూస్తే అది దాదాపు 70 దినార్లు అయితే అవుతుందంట. 70 దినార్లు అంటే మన ఇండియా డబ్బులో 20,000 పైన అయితే అవుతుంది. అంతెందుకులే అని చెప్పేసి చైనా అద్దం అయితే వేయించిన. ఈ చైనా అద్దం వచ్చేసి 30 దినార్లు అయితే అయింది. మన ఇండియా డబ్బులో వచ్చేసి 10,000 రూపాయల దాకా.